మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో కారు బీభత్సం సృష్టించింది. ఐతంపూడి లాకుల వద్ద కాలువలోకి దూసుకువెళ్లింది. సదరు కారు ప్రాణాలను కాపాడుకునేందుకు కారులో నుంచి బయటికి వచ్చారు యువకులు. కాల్వ ప్రవాహ వేగానికి ఆ యువకులు కొట్టుకొని పోయారు. నలుగురు యువకులు గల్లంతవ్వడం జరిగింది. ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు. అయితే ఒగేడి గ్రామం నుంచి తూర్పు గోదావరి జిల్లా మోరీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. యూట్యూబ్ స్క్రీన్ పైన విజువల్ లో చూసుకుంటున్నాం మనం. ఆ కారు ఒక్కసారిగా మలుపు చోటు చేసుకున్నటువంటి చోట ప్రమాదానికి గురైనటువంటి తీరం వెంటనే ప్రవాహం ఒక్కసారిగా రావడంతో నలుగురు యువకులు కూడా గల్లంతయ్యారు. ఒకరిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆ నలుగురు యువకుల కోసం పూర్తి స్థాయిలో అంటే గాలింపు చర్యలను పోలీసులు వేగవంతం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతవరకు వరద ప్రవాహం వల్ల కాలువ ప్రవాహం మాత్రం వేగంగా విస్తరిస్తున్నటువంటి వైనం. అయితే ప్రాణాలతో కాపాడుకునేందుకు కారులో నుంచి బయటికి దూకడం, ఆ దూకినటువంటి విధానంలోనే ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక నలుగురు అక్కడి నుంచి గల్లంతైనటువంటి వైనం మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పెళ్ళైన తర్వాత చూడడానికి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల డ్రైవర్ కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కావులో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ ఇల్లు దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ వస్తుండగా నేను కారు పైకి ఎక్కిన వాళ్ళందరూ ఈదుకుంటా ఎవరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోయి కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడి వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒక దిగి చెయ్యి తిరుగుతాను. నువ్వు ఊరికంటే నేను ఊరికాను చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. ఒక దగ్గరికి అలాగే ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు ఇప్పుడు? ఐదు. ఒక నుంచి ఇంకా నలుగురు అలాగా కొట్టుకుంటా కారు ఎవరు తీస్తారు? కారు బయటకు వచ్చింది. కారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరాం నాయుడు తెలుసుకుందాం. సాయిరాం, చెప్పండి, ఇరగవరం మండలంలో కారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చింది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల సమీపంలో ఒక కారు అదుపు తప్పి కారులోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్న వయసు యువకులు అయితే గల్లంతయ్యారు. మరో యువకుడు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఒగిడి గ్రామానికి చెందిన 5 చిన్న వయసు యువకులు కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా కూడా తూర్పుగోదావరి జిల్లా మొర్రి ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగినట్లయితే సమాచారం అవుతుంది. అయితే మరో సమాచారం ప్రకారం పెడవల్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై వీరు తిరిగి వస్తుండగా అయితే ప్రమాదం జరిగినట్లయితే ఆ యువకుడైతే చెప్తున్నారు. అయితే ప్రయాణానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా పోలీసులు అయితే దర్యాప్తులు అయితే నిర్ధారించాల్సి ఉంది. అయితే ఐతంపూడి లోపల సమీపంలో కారు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే కారు వేగంగా కాలువలోకి పడిపోవడంతో అందులో ఉన్న యువకులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రమాదం సమయంలో కారు కాలువలోకి తీసుకెళ్లి నీటిలో మునిగిపోతుండగా అందులో ఉన్న ఓ యువకుడు ఎలాగోలా బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడుకోగలిగారు. అయితే మిగిలిన నలుగురు యువకులు మాత్రం నీటి ప్రవాహంలో అయితే గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారిని భానుగా రామ్, నాగిరెడ్డి, సాయిగా అయితే గుర్తించారు. వీరంతా కూడా చిన్న వయసులోనే ఉన్న యువకులు కావడంతో ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగిన విషయం స్థానికుల ద్వారా పోలీసులకి అయితే సమాచారం వచ్చారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి అయితే చేరుకుని కాలువలో పడిపోయిన కాలనీ ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో గల్లంతైన యువకులను గుర్తించడం సహాయక బృందాలకు సవాలుగా అయితే మారింది. స్థానిక గజెత్తగాళ్ల రంగంలోకి దిగి కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే గల్లంతైన యువకులు ఇప్పటి వరకు కూడా ఆచూకైతే లభించలేదని చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న యువక కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలం చేరుకోవడంతో అక్కడ తీవ్ర విషాద వాతావరణం అయితే నెలకొంది. తమ పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశ్రయిత కుటుంబ సభ్యులు అయితే ఆందోళన ఎదుర్కొంటున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎంత పరిధి వరకు గాలిస్తున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
అంటే సుమారుగా కాలువ ప్రవాహం ఎటువైపు ఉందో, అంటే ఒక్కొక్క ఏరియా బట్టి కూడా అక్కడ గజేతకాలని పంపి ఆ కాలువ ప్రవాహం ఎక్కడి వరకు ఉందో ఆ లోపలికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా చిన్న పిల్ల కాలువ లాంటి ప్రదేశాల్లో కూడా మొత్తం పూర్తిగా కాలువ ఎంత దూరం ఉన్నంత వరకు కూడా గాలింపు చేపడుతుందని చెప్పేసి అధికారులు అయితే సృష్టి చేస్తారు. అయితే మొత్తంగా చూసుకుంటే చిన్న వయసులోనే 4 యువకుల ప్రమాదంలో గల్లంతవడం తీవ్ర విషాదాన్ని అయితే కలిగిస్తుంది. సరదాగా కలిసి ప్రయాణానికి బయలుదేరిన యువకుల కుటుంబాల్లో ఇప్పుడు కన్నీటి వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా సరే చూసుకుంటే ఇటువంటి ఘటనలు యువత రోడ్డు భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి సమయంలో అయితే మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే వాహనం నడిపేటప్పుడు వేగం కంటే ప్రాణం ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణం అతి వేగం అయ్యి ఉండొచ్చని కూడా వారైతే చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో కారు సృష్టించినటువంటి బీభత్సం ఒక్కసారిగా ఐతంపూడి లాకుల వద్ద కాలువలోకి కారు దూసుకు వెళ్లడంతో ప్రాణాలు కాపాడేందుకు కారులో ఉన్నటువంటి మొత్తం 5 వ్యక్తులకు సంబంధించి ఒకరు బయటపడడం జరిగింది. మిగిలినటువంటి 4 కూడా బయటకు వచ్చారు అనుకొని బయటకు వచ్చిన తర్వాత కాల్ చేస్తే అందరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఆ 4 కూడా కాలువల ప్రవాహానికి వేగంగా కొట్టుకొని పోయారని గల్లంతయ్యారని భావించి వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 4 యువకులు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. వారు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అయితే పోతుల లక్ష్మీ బాను, అదేవిధంగా రాజారాం, నాగిరెడ్డి దుష్వంత్, అదేవిధంగా నాగపత్తుల సాయి సూర్యగా పోలీసులు గుర్తించడం జరిగింది. ట్రాక్టర్ సహకారంతో పూర్తి స్థాయిలో కారును బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ సహకారంతో 4 ఫోన్లు చేసిన ఫోన్లు పనిచేయకపోవడం, స్విచ్ ఆఫ్ రావడంతో వీరు నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్లి ఉంటారు అని పోలీసులు భావిస్తున్నారు. ఒకరేమో పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా మరొకరి స్నేహితుడిని కలవడానికి ప్రయత్నిస్తుండగా డ్రైవర్ దారి తప్పిపోవడం, సో కారు అదుపు తప్పి ఒక్కసారిగా కాలువలోకి పడిపోవడంతో తామును కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కారులో ఉన్నటువంటి మిగతా 4 వచ్చి అవతల ఒడ్డున ఈదగలిగారు. కానీ లోపలికి చివరికి మిగిలింది నేనే అనేటువంటి రీతిలో తాను భావించాను అనేది మాత్రం ప్రధానంగా తాను చెప్తున్నటువంటి అంశం. ఇదిలా ఉంటే 1 గ్రామ సమీపంలో తూర్పుగోదావరి జిల్లా మోరీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలను వేగవంతం చేశారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.